హలో అందరికీ నమస్కారం అండి. కొంతమంది బంధువులు చుట్టాలు ఎలాంటి వాళ్ళంటే మన ఫ్యామిలీ విషయంలో మన కుటుంబ విషయాల్లో కలగచేసుకుని ఇంకా మనల్ని కలిపే బదులు వాళ్ళని మనల్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తుంటారండి. ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి మీద మరొకరికి తప్పుడు మాటలు చెప్పి తప్పుడుగా వాళ్ళ మీద నిందలు వేసి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం కక్ష పుట్టేలాగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని వాళ్ళు విడిపోయేలాగా చేయడానికి వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారండి. అంటే వీళ్ళది ఒక క్రూకెడ్ నేచర్ అన్నమాట, మంచి నేచర్ కాదు. సో తరచుగా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు గబగబా వాళ్ళకి వెళ్ళి చెప్పేయటం, చుట్టాలకు వెళ్ళి చెప్పేయటం, తర్వాత అందులో వాళ్ళ మీదనే అంటే రకరకాల గొడవలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా వెళ్ళపోసుకోవడం చేస్తారండి. అలా చేయటం ఎవరి దగ్గర చేయాలంటే మీకు బాగా నమ్మకం కలిగిన వ్యక్తులకే వెళ్ళి చెప్పాలి. లేదంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మీలో మీకే గొడవలు పెట్టి తమాషా చూస్తారు. తద్వారా మీరు విడిపోతారు. దానికి కారణం ఏంటో కూడా తర్వాత మీకు తెలియదు. ఎందుకంటే వీళ్ళే కారణం. వాళ్ళకి ఏంటంటే అదొక ఆనందం అన్నమాట. పక్కింట్లో లేకపోతే ఎదురింట్లో సినిమా చూసినట్టు, సీరియల్ చూసినట్టు వాళ్ళకి అదొక వినోదం. అది మీరు గ్రహించలేరు. ఎందుకంటే వాళ్ళు ఏదో మా కష్టాలు తీరుస్తున్నారు, మా బాధలు వింటున్నారు, మా వెల్ విషర్స్ అని అనుకుంటారు. బట్ వాళ్ళే మీరు విడిపోవడానికి, మీ మధ్యన గొడవలు రావడానికి, మీలో మీరు ద్వేషం పెంచుకోవడానికి కారణం అవుతారు. సో మీరు కొద్దిగా ఆలోచించండి. ఎవరికైనా మీ ఫ్యామిలీ గొడవలు చెప్పే ముందు వాళ్ళు సరి అయిన వ్యక్తులా కాదా అని ఆలోచించుకోండి. అప్పుడు వాళ్ళని అప్రోచ్ అవ్వండి.